ఉన్నప్పుడు మాత్రం నేను ఆయన పడిపోయేది. ఎందుకంటే ఆయన కార్లో కూర్చోబెట్టుకునేది కాబట్టి నేను పోయేది. తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసిన అంటే మీరు రేవంత్ రెడ్డి పట్ల మిగతా పట్ల పాజిటివ్ గా ఉన్నప్పటికీ కూడా వీళ్ళ వల్లనే వేం నరేందర్ రెడ్డి రేవంత్ రెడ్డి వీళ్ళ వల్లనే జరిగింది, మా కుటుంబానికి ఒక క్యాబినెట్ మినిస్టర్ కి ఇట్లా జరగవచ్చా అని బాధపడ్డారు. మీరు ఒకటే మాట చెప్తున్నా, మీరు ఆలోచించాలి. నా బిడ్డ ఈరోజు లండన్లో ఉండే నేను అన్నీ చదివిస్తున్నా నా మనోరాలను. నా రోజు మా చిన్నప్పటి కూడా లండన్ పోతున్నాం. మా అల్లుడికి ఆడనే వ్యాపారం పెట్టించిన సెక్యూరిటీ ఉండదు అని. మరి మీరు ఒకటే ఈ క్వశ్చన్ ఏదో పమ్ము కవిత గారు అడగాలి. అమ్మ నిన్న అమెరికా నుంచి పట్టుకొచ్చింది నేను ఆయన ఫోటో పెట్టలేదు, మరి కొత్త రూపాయలు చేసిండు, ఈ మంత్రి పదవి ఇచ్చిండు, మీకు మరి ఎంపీ ఇచ్చిండు, ఇచ్చిండు, వారిని అడగాలి. నా బిడ్డకి ఏం పదవి లేదు, అది ఏ పార్టీ అనేది కాదు, దానికి స్వేచ్ఛ ఉంది, ఏం మాట్లాడిందో కూడా తెలియదు. ఇప్పుడే నేను ఎవరినో అడిగినా నాకు ఈ సెల్ ఫోన్ కూడా నాకు చూడరాదు. కంపల్సరీ రమ్ముతారు. ఎందుకంటే నేను 3 వరకు 2000 ఫోన్ పెట్టుకున్నాను. ఈ మధ్యలో అదే యాపిల్ ఫోన్ అంటే తీసుకున్నాను. నా బిడ్డ ఈ న్యూస్ చూడాలంటే ఎట్ట చూడాలి అంటే నాకు 5 మంది ఫోన్ చేసి చెప్పారు. ఉండా సుస్మిత.com కొట్టి చూస్తే వెళ్తుంది అని చెప్పింది. అంతలో మీరు వచ్చిండు, మిమ్మల్ని బయట ఊకోబెట్టు భావ్యం కాదు అని నేను మొదలే బ్రష్ చేసుకొని బయట నిలబడి ఉన్నారు 2-3 అన్నారు. ఎందుకంటే నాకు అనంగల్ పత్రికా విలేకరుల మీద ప్రేమ ఎక్కువ. ఎందుకంటే మన పైకి తీసుకొచ్చింది వాళ్ళే, నా మీద దుష్ప్రచారం చేసింది వాళ్ళే, మళ్ళీ ఆయనకు ఉండేది కూడా వాళ్ళే. ఇప్పుడు నేను క్యాబినెట్ మెంబర్ కాదు కదా, నేను ఈడున్నా, ఇప్పుడే లేచిన, ఇంతకు ముందే లేచిన. అది మనోళ్ళు వచ్చి టీవీ 9 ఎవరు వచ్చింది ముందు పెద్ద ఇష్యూ అయినా మళ్ళీ వీళ్ళను నేను గేటు బయట నిలబెట్టేది ఉంటే చూస్తే గలీజ్ ఉంటుంది. అనే గలీజ్ ఉంటుంది అనే ఐడియాతోనే వచ్చినాక మొదటి చేయాలి, అయిన తర్వాతనే మాట్లాడదాం అనుకున్నా. నేను 2వ చేయాలి ఆగిన మీతో మాట్లాడుతున్నా. ఇప్పుడు రిలేషన్ విషయానికి వచ్చినప్పుడు వరంగల్ జిల్లాలో ఉన్న బడుగు బలైన వర్గాలు అందరూ నా రిలేషనే. నేను కూడా చెప్తున్నా, నాకు రిలేషన్ సొంతంగా నేను రిలేషన్ పిల్లలకు కూడా ఉంది. ఇది టైం మీద ఆడికి వస్తాడు అని అంటే సెక్యూరిటీ ముఖ్యం కాబట్టి నేను పోను. మీరు అన్నిటికన్నా ఎప్పుడైనా గమనించిందో లేదు, కొండా సురేఖ గారు నేను ఒక కార్లో తిరిగాను, గమనించింది లేదు. కారు ఇది బాగా తిరగలే. ఎందుకంటే మాకు ఆ రోజు రాజశేఖర గారు చెప్పారు, అన్న ఏమని ఒకదాంట్లో తిరగద్దు, మీరు ఒకరు పోయినా ఒకరు ఉండాలి, కాబట్టి మీరు తిరగద్దు అని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను తిరగాలి. మీరు చూసి నా వల్ల కూడా రాను, ఆ మీటింగ్ పెట్టిన కాడికి రాను. ఆ మీటింగ్ పెడితే ఆ మీటింగ్ నేను అటెండ్ కాదు. ఎప్పుడు చూడండి అందరూ ఆ మీటింగ్ నేను అస్సలే అటెండ్ కాదు. మళ్ళా పిల్లల మీటింగ్ పెట్టినప్పుడు నేను పోతాను. ఎందుకంటే ఆమెకుండే ఇంపార్టెన్స్ ఆమెకు ఉంటుంది. ఇప్పుడు కొన్ని మా ఇంటికి 3 సార్లు వచ్చిండు. ఎందుకు టార్గెట్ నాకు నన్ను ఎందుకు చేస్తాడు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి వర్షాల కోసం నా ఇంటికి వచ్చినాడు. నన్ను ఎందుకు టార్గెట్ చేస్తాడు? వేం నరేందర్ రెడ్డి కొంతమందికి నమస్తే పెట్టాలని చాలా ప్రతి
ఫంక్షన్ హాల్లో మరి ఏదైనా వివాహం ఉన్నప్పుడు చూసేది నన్ను ఎందుకు టార్గెట్ చేస్తారు నాకు మనం నిలబడ్డాడు అని 2,000 ఓట్లు వచ్చినాయి. నేను టార్గెట్ అంటూ గుణముద్రం చేస్తే నష్టం జరిగేది నాకు కాదు. నాకు ముందుగానే టార్గెట్ అయ్యి నేను గీరుకున్నా. దయచేసి నాకు ఒకరు టార్గెట్ కాదు, వాళ్ళు నాకు టార్గెట్ కాదు. నా రేంజ్ కూడా కాదు. నేను